ఒక మాట ఉందని మోషే అంటాడు 14వ వచనం, మీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి పిల్లలకు నేను నా ప్రభావం చూపిస్తా. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ హియర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, wherever your children are, God is going to prosper them. Amen. We are not faithful here. That's why our children are prospering in the other world. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. People are very busy. Promises are more important than priorities. Everybody's priority is knocking away something from others' door. But Moses was very curious of going and collecting Joseph's diamonds. Are we like that? When pastor tells you to do something, you give up your work and come and do it. Pastor garu, not at the time, pastor garu. Priorities, వాగ్దానాలు. నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చిన పని, నీ వర్క్ మీద, నీ ఇంటి మీద, నీ సంతోషం మీద నువ్వు దేవుని వాగ్దానాలు, దేవుని ప్రమాణాలు ఉంచుకుంటే. ఒక సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. ఒక రాజు ఆయన, దేవుడు ఆయనను రాజుగా చేశాడు. అమాలేకీయులందరినీ చంపేయని సమూయేలు చెప్పాడండి. ఏం చేశాడట? బలిసిన వాటిని తెచ్చుకున్నాడు. అమాలేకుడు చంపి మంచి వాటిని బలిసిన వాటిని తెచ్చుకోండి అంటాడు. సమూయేలు అంటాడు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను, వెళ్ళి అమాలేకులను ఉన్న పశువులన్నింటినీ చంపే. సౌలు అంటాడు, మంచి వాటిని తెచ్చానయ్యా. ఏమంటాడో తెలుసా అండి వాక్యంలో, మొదటి రాజుల గ్రంథంలో ఏమంటాడో తెలుసా, మొదటి సమూయేలు గ్రంథంలో ఏమంటాడో తెలుసా, నీ దేవునికి బలి అర్పించడానికి తెచ్చానయ్యా సమూయేలు. తప్పు ఆఫీస్లో చేస్తాం, గుడి దగ్గరకు వచ్చి దేవుని గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం. బీ కేర్ఫుల్. ప్రామిసెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రయారిటీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. తన పితరులు ఎవరో ఇచ్చారు. Somebody might have asked, whose bones are these? Moses has to tell 360 years back, our great grandfather Joseph has died. We are in Egypt because of him. He made a promise, and our forefathers have accepted it. That's why we have to carry the bones. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళని గమనించండి. వారి జీవితంలో దేవుడు వారిని అతి శ్రేష్టంగా ఆశీర్వదించాడు.